షుగర్ వ్యాధి అనగానే మనకు సాధారణంగా టైప్ 1 ఆర్ టైప్ 2 డయాబెటిస్ మాత్రమే గుర్తొస్తాయి కదండీ. కానీ ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ఐడీఎఫ్ రీసెంట్‌గా అఫీషియల్‌గా టైప్ 5 డయాబెటిస్ అనే వ్యాధిని అనౌన్స్ చేసింది. దీన్నే మాల్ న్యూట్రిషన్ రిలేటెడ్ డయాబెటిస్ అని కూడా పిలుస్తున్నారు. 1985లోనే డబ్ల్యూహెచ్ఓ దీన్ని గుర్తించింది. అయినా అప్పట్లో సరైన ఆధారాలు లేవని దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,00,00,000 మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. చిన్నతనంలో ఎదురయ్యే తీవ్రమైన పోషకాహార లోపం వల్ల వీరిలో ప్యాంక్రియాస్ సరిగ్గా అభివృద్ధి చెందక దానివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి టైప్ 5 డయాబెటిస్ అనేది వస్తుందని తేలింది. సాధారణంగా తక్కువ బరువు ఉండే యువతలో పోషకాహార లోపం ఉన్న అడల్ట్స్ లో కూడా ఈ వ్యాధి ఎక్కువగా కనబడుతుంది. వీరు చాలా సన్నగా బలహీనంగా ఉంటారు అండ్ వీరిలో ఆటో ఇమ్యూన్ మార్కర్స్ కూడా నెగిటివ్ గా ఉంటున్నాయి. ఆయుర్వేదంలో సరిగ్గా ఇటువంటి లక్షణాలతో బాధపడే వ్యక్తుల్ని కృషిజ ప్రమేహి అని చెప్పబడింది. టైప్ 5 డయాబెటిస్ లక్షణాలను బట్టి ఆయుర్వేద శాస్త్రంలో మనం ధాతుక్షేజ ప్రమేహ, వాతజ ప్రమేహగా కన్సిడర్ చేయొచ్చు. శరీరంలో పోషకాలు క్షీణించడం వల్ల వచ్చిన ఈ షుగర్ వ్యాధికి కేవలం షుగర్ లెవెల్స్ ని తగ్గించే మందులు ఇస్తే సరిపోదు. దీనికి సమగ్రమైన చికిత్స అవసరం. శరీరానికి బలాన్నిచ్చే ఆయుర్వేద సంతర్పణ చికిత్సలు, రసాయన చికిత్సలు, జీర్ణశక్తిని మెరుగుపరిచే దీపన పాచన క్రియలు, బలవర్ధకమైన ఆహార నియమాలు వీటిని పాటించడం ద్వారానే ఈ వ్యాధిని సమూలంగా అరికట్టగలం. పోషకాహార లోపంతో వచ్చే ఈ వినూత్నమైన వ్యాధి పట్ల సరైన అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ఈ సమస్యకు అర్హత కలిగిన నిష్ణాతులైన ఆయుర్వేద వైద్యులను మాత్రమే సంప్రదించి చికిత్స తీసుకోండి. తెలుసు కదండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లో.